ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనకు ముహూర్తం నిర్ణయించారు. ఐసీసీ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు టీమిండియా జట్టును రేపు శనివారం ప్రకటించనున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ అలాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి జట్టును ప్రకటిస్తారు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుండగా టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో జరగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కు భారత జట్టును ప్రకటించనున్నారు. రోహిత్ అగర్కర్ ముంబైలో విలేకరుల సమావేశం నిర్వహించి జట్టును ప్రకటిస్తారు. జట్టు ప్రకటన అనంతరం రోహిత్ శర్మ అలాగే అజిత్ అగర్కర్ మధ్యాహ్నం 12:30 మీడియా సమావేశంలో మాట్లాడతారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం శనివారం ముంబైలో భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటిస్తుందని బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 6 టీంలు వారి జట్లను ప్రకటించారు. ఇంకా భారత్ పాకిస్తాన్ జట్లు ప్రకటించాల్సి ఉంది. అయితే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో జట్టు ప్రకటన ఆలస్యమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 22 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు బుమ్రాకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. అయితే ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు బుమ్రాను ఎంపిక చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మోకాలు గాయం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్ కు కుల్దీప్ దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం అతను కోలుకున్నాడు. కానీ వన్డే జట్టులో అతనికి చోటు లభిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఇకపోతే విజయ్ హజారే ట్రోఫీలో బ్యాటింగ్ తో సత్తా చాటిన కరుణ్ నాయర్ కు చోటు లభిస్తుందా లేదా అనేది చర్చ సాగుతుంది. ఈ మధ్య కరుణ్ నాయర్ 7 ఇన్నింగ్స్ లో 752 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇలా వరుస సెంచరీలతో ఫుల్ ఫామ్ లో ఉన్న కరుణ్ కు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడేందుకు పిలుపు అందుకునే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీలు ఎంపిక అవ్వడం గ్యారంటీ. ఏది ఏమైనా రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అసలు సిసలైన స్క్వాడ్ బయటకు రానుంది.